హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 8 4వ భాగం. ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవే నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలై ఉంటాయి. ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత మరి మన అనన్యత. సృష్టి ఎన్నటికీ ఉన్న వాటిని పునఃసృష్టి చేయదు. ఈ భూమండలపు ఉనికి ప్రారంభము నుండి ఏ 2 వర్షపు చుక్కలు కానీ లేదా మంచుగడ్డలు కానీ ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుండి విభిన్నంగానే ఉంటుంది. మన వేలిముద్రలు కూడా విభిన్నమైనవి. మనమందరము ఎవరికి వారే విలక్షణమైన వారం. మన ఉనికి ఉద్దేశమే విలక్షణత. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ కానీ హెచ్చు తగ్గులు కానీ ఉండవు. ఇతరులలాగా ఉండటానికి ప్రయత్నించడం కూడా మన ఆత్మని కించపరిచినట్లే అవుతుంది. ఈ భూమండలానికి పయనమై వచ్చింది మనం ఎవరమో, మనమేమిటో, మన జీవన క్షేత్రం మనం సంపూర్ణంగా వ్యక్తీకరించటానికి. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసినట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం తెలియని రోజులలో తెలియలేదు. ఈ నూతన చైతన్యంతోనే జీవించండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే ఆలోచనలే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే పనులే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే వ్యక్తులతోనే ఉండండి. మీ శరీరాన్ని మంచిగా భావింపచేసే ఆహార పదార్థాలను, పానీయాలనే తీసుకోండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే ప్రదేశాలకే వెళ్ళండి. మీ జీవన క్షేత్రంలో నూతనత్వపు విత్తనాలు నాటండి. ఉదాహరణకు ఒక టమోటా మొక్కను తీసుకుందాం. ఒక మంచి టమోటా మొక్క ఎన్నో టమోటాలను ఇస్తుంది. కానీ అన్ని టమోటాలనిచ్చే టమోటా మొక్కను పొందాలనుకుంటే మొదట మన మొక్క చిన్న టమోటా విత్తనంలో మొదలు పెట్టాలి. ఆ విత్తనం మొక్కలాగా అనిపించదు. ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నీళ్ళలో పాతి సమయానికి నీళ్లు పోసి సూర్యరశ్మి దానిపై పడనిచ్చామనుకుందాం. మొదటది మొక్కగా మారేందుకు చిన్న మొలకలాగా భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. దాన్ని మీ అరికాలితో తొక్కేసి ఇది టమోటా మొక్క కాదని అరవకండి. దాన్ని ప్రేమతో చూస్తూ ఆ టమోటా మొక్క బయటకు వస్తుంది అని భావించి దాని పెరుగుదలను చూసి ఆనందించండి. సరైన సమయంలో దానికి నీటిని అందిస్తూ సూర్యరశ్మిని దానిపై పడనిస్తూ దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పీకి పారేస్తే కొన్ని రోజులకు ఎన్నో టమోటాలను ఇచ్చేటటువంటి టమోటా మొక్కగా అది ఎదుగుతుంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా ఒక చిన్న టమోటా విత్తనంలోనే ఒక చిన్న టమోటా విత్తనంతోనే మొదలైంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావలసిన నూతన అనుభవాలను సృష్టించుకోవచ్చు. ఇక్కడ సారవంతమైన నేల మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్. మీరు ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే ఆ చిన్న విత్తనము. దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ మాటలతోనూ నీరు పోయండి. దైవిక వాక్యాలనే సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి. దాని చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలను పీకి పారేయండి. అటువంటప్పుడు ఏదైనా చిన్న ఫలితం వచ్చిందంటే వెంటనే ఇది చాలదు అని దాన్ని అంతటితో అంతమొందించకండి. దాన్ని ఒక గొప్ప మలుపులాగా భావించండి. ఇది నా జీవితంలో పనిచేస్తున్నదని ఆనందంతో గంతులేయండి. తర్వాత అది పెరిగి పెద్దై మీకు కావలసిన అనుభవాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలనుకున్నా, ఏ వస్తువుని సృష్టించుకోవాలనుకున్నా ఇదే మనం చేయాల్సిన పని. మీలో ఎలాంటి నెగిటివ్ భావాలు తలెత్తినా సరే, నాలో నా మంచిని నిరాకరిస్తున్న ఈ ఆలోచనలను నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను మంచివి పొందేందుకు లేదా మంచిని కలిగి ఉండేందుకు లేదా మంచిగా మారేందుకు నేను అర్హుడను అని చెప్పుకోండి. మీ మంచిని మీరు అంగీకరించుకునే భావాలు తలెత్తేదాకా ఇలా అనుకుంటూనే ఉండండి. దీనికి ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు. ఇలాగే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.